ఒక పేద బస్తీ, నిరక్షరాస్యుల బస్తీ. ఇక మన దేశంలో ఎప్పుడూ ఎన్నికలు ఏదో ఒక రూపంలో జరుగుతూనే ఉంటాయి. ప్రతిసారి ఆ బస్తీలోకి ఓట్ల వసూలిదారులు వస్తారు. వాళ్లకు ఇంకంత విషం పోసి తాగిస్తారు. పాపం, చదువెరుగని మనసు అలాంటిదే. విషం కూడా బాగా నచ్చేస్తుంది. ఒక విందు ఏర్పాటు చేస్తున్నాను రండి. ఆ విందులో మీకు చాలా రుచిగా ఉండే విషం పెడతానంటే తెగ నచ్చేస్తుంది మీకు. భారతదేశంలోని అమాయకులైన చదువులేని పేదలు ఎన్నికల ముందు అందరి విందులకు ఆహ్వానం అందుకుంటారు. హాజరవుతారు. ఆనందపడిపోతారు, ఎంత గొప్ప విందు అని. కాని వాళ్లకు తెలియనిది, ఆ విందులో వాళ్లకు పెట్టింది విషమని. ప్రజాస్వామ్యం భారతీయ మనసును చాలా నాశనం చేసింది. ఎంత అన్యాయం జరిగిందంటే, వాళ్లకు విద్య ఇవ్వలేదు, కాని ఓటు మాత్రం ఇచ్చేశారు. కొంతమంది దీనిపై విమర్శించొచ్చు, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అని. కాని నేను ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా మాట్లాడట్లేదు. నేను మాట్లాడుతున్నది చదువునుద్దేశించి. ఈ రెండు విషయాల మధ్య తేడా తెలుసుకోండి. మీరు ప్రజాస్వామ్యం తీసుకొచ్చారంటే బాధ్యతగా విద్యకు ప్రాధాన్యతనివ్వడం తప్పనిసరి. విద్య లేకుండా ప్రజాస్వామ్యం అసలు సాధ్యపడదు. విద్యకు విలువ ఇవ్వని ప్రజాస్వామ్యం ఆ ప్రజలకు ప్రమాదకరంగా మారిపోతుంది.